శంకర్ గారు, పాయల్ శంకర్ గారు, ఇది కుట్ర, రాజకీయ కుట్ర, కాంగ్రెస్ బీజేపీ పన్నిన కుట్ర. ఈ కుట్రలో కవిత అరెస్టు, దీనికి ఆన్సర్ కావాలి పాయల్ శంకర్ గారు. ఇప్పుడు రజనీ గారు, శ్రవణ్ గారు, రామ్మోహన్ రెడ్డి గారు వాళ్ళిద్దరు కలిసి ముందు ఒక విషయం తెలుసుకోవాలా. టీఆర్ఎస్ పార్టీ ఏమంటుంది, కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఆ రెండు పార్టీలు కలిసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని టీఆర్ఎస్ పార్టీ అంటుంది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటున్నారు, టీఆర్ఎస్ పార్టీ అనేది పూర్తిగా అడగంటిపోయింది, దాన్ని కొంత లేపడానికే ఈ రకమైనటువంటి చర్యలు చేస్తున్నారు అని కాంగ్రెస్ పార్టీ వస్తుంది. మొదలుగా భారతీయ జనతా పార్టీని పట్టుకొని, భారతీయ జనతా పార్టీకి సంబంధం లేనటువంటి విషయాన్ని పట్టుకొని ఆ రెండు పార్టీలు మా మీద ఏదైతే ఆరోపణలు చేస్తున్నాయో ఆ ఆరోపణల నుంచి మొదలు వాళ్ళు విడ్రా కావాలి. వాళ్ళకి ఇంకా క్లారిటీ లేదు. ఇప్పుడు జరుగుతున్నటువంటి విచారణ మీకు ఏదైనా ఉంటే, ఇప్పుడు రామ్మోహన్ రెడ్డి గారు ఒక విషయం ఒక మాట మాట్లాడినండి, ఎన్నికల కన్నా ముందు ఈ రకమైనటువంటి ప్రక్రియ జరిగింది, ఇది టీఆర్ఎస్ పార్టీకి అన్యాయం చేసే విధంగా ఉన్నది, టీఆర్ఎస్ పార్టీకి సాయం చేసే విధంగా ఉన్నదని ఒకసారి, అన్యాయం చేసే విధంగా ఉన్నదని ఇంకోసారి. అది తప్పే అయితే రేపు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు నిరసనకో బంద్కో పిలిపించారు కదా, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దాంట్లో పార్టిసిపేట్ కావాలి. అది తప్పే అయితే గిన మీరు వాళ్ళకు మద్దతు ఇవ్వండి టీఆర్ఎస్ పార్టీకి. అరే ఇది ఏ రకంగా అరెస్ట్ చేసిండ్రు విచారణ సంస్థలు, రేపే ఎన్నికలు ఉన్నాయి కదా, మా మద్దతు మీకు కూడా ఇస్తున్నాం, మీకు జరిగింది ఇది అన్యాయమే జరిగిందని కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ వెంట పోవాలా. ఆ రకంగా వీళ్ళకి అనిపిస్తే అందుకు కాంగ్రెస్ పార్టీకి ఒక క్లారిటీ లేదు, టీఆర్ఎస్ పార్టీకి అంతకంటే క్లారిటీ లేదు. ఈరోజు టీఆర్ఎస్ పార్టీని భారతీయ జనతా పార్టీ ముట్టుకోవాల్సిన అవసరం. ఢిల్లీ బీజేపీ, స్టేట్ కాంగ్రెస్ పార్టీని, ఢిల్లీ బీజేపీ, తెలంగాణ కాంగ్రెస్ కొత్త బంధుత్వంతో జరుగుతున్న కుట్ర అనేది బీఆర్ఎస్ అనుమానం. ఆ అనుమానంకు తావే లేదు. క్లియర్గా మోడీ గారు ఒక విషయం మాట్లాడారు, ఎక్కడ ఎవరు తప్పు చేసినా ఈ దేశంలో అటువంటి ఆస్కారం ఉండకుండా ఈ దేశాన్ని పరిపాలిస్తున్నాము, తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా తర్వాత ఏంటి, అది కాంగ్రెస్ ఏమైపోయింది? 2.5 సంవత్సరాలు ఎందుకు వెయిట్ చేశారు? రజనీ గారు జేడి లక్ష్మీనారాయణ గారు చాలా క్లారిటీగా కేసు గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిండ్రు. దాదాపు 30 నిమిషాలు 25 నిమిషాలు మీరంతా కూడా మనం విన్నాం. విచారణ సంస్థలు, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఏ రకంగా ముందుకెళ్తాయి, వాళ్లకు ఆధారాలు ఏ రకంగా దొరికినప్పుడు ఏ రకంగా యాక్ట్ చేస్తారు, ఏ రకంగా అరెస్టులు చేస్తారు, ఏ రకంగా కోర్టులో వాదనలు వినిపిస్తారు, ఈ విషయాలన్నీ కూడా జేడి లక్ష్మీనారాయణ గారు పూసగుచ్చినట్టు మనకు చెప్పిండ్రు. ఆ విషయాలన్నీ మీరు కూడా విన్నారు. జేడి లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టే కేసు ప్రాసెస్ అయినట్టు అనిపిస్తున్న తప్పితే దీంట్లో ఎక్కడో రాజకీయంగా ఉసిగొల్పడం కానీ రాజకీయంగా ఇబ్బంది పెట్టినట్టు మాత్రం ఎక్కడ కూడా అనిపిస్తలేదు. అది ఒక విషయం, ఆ రకంగా కోయిన్సిడెంట్ జరిగిండొచ్చు, రేపు ఎల్లుండి షెడ్యూల్ రావచ్చు, ఇవాళనే కవిత గారు అరెస్ట్ కావచ్చు, కానీ ఎక్కడ కూడా ఉద్దేశపూర్వకంగా జరిగినట్టు మనకు జేడి లక్ష్మీనారాయణ గారు పూసగుచ్చినట్టు విషయం చెప్పిండ్రు. అందుకే ఈరోజు టీఆర్ఎస్ అనే పార్టీని ప్రజలు ఇంట్లో కూర్చోబెట్టిండ్రు. ఇంకా ఆ పార్టీని మేము ముట్టుకొని ఇంకేదో చేయాల్సిన అవసరం మాకు లేదు. ఇప్పుడు ఆ రకంగా ఉన్నటువంటి స్వయం ప్రతిపత్తి గల ఒక ఏజెన్సీలు విచారణ చేసి న్యాయపరంగా, ఇప్పుడు ఒకటండి, మాజీ ముఖ్యమంత్రి గారి కుమార్తె ఒక ఎమ్మెల్సీ, ఆవిడ్ని ఎటువంటి ఆధారాలు లేకుంటే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ రేపు కోర్టులో ఏం సమాధానం చెప్పుకుంటాయి? జేడి లక్ష్మీనారాయణ గారు చాలా క్లారిటీగా చెప్పిండ్రు, రేపు కోర్టులో సమాధానం చెప్పాలా, అరెస్ట్ చేసినంత మాత్రాన వట్టినే పోతుంది. అది రేపు ఎందుకు అరెస్ట్, 88% ఆఫ్ కేసెస్ అన్ని అపోజిషన్ పార్టీల మీదే ఉందని, ఈడీ కేసు, సిబిఐ కేసులు. సహజంగా తప్పు చేసినటువంటి వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా ఓన్లీ అపోజిషన్ తప్పు చేస్తుందా? అధికార పక్షంలో ఎవరు చేయట్లేదా? ఒక విషయం, రజనీ గారు నేను ఒక విషయం చెప్తా. ఆ రోజు యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి కూతురు ఆ రోజు ప్రతిపక్షం కాదు కదా, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండే కదా, కాంగ్రెస్ పార్టీ ఆపుకొస్తుండే కదా, తీసుకొచ్చి కనుమల్లి గారిని ఎక్కడ అరెస్ట్ చేసిండ్రు, ఎన్ని రోజులు జైల్లో పెట్టిండ్రు? ఆ రోజు భారతీయ జనతా పార్టీ లేదు కదా. అంటే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ప్రభుత్వం ఏదున్నా ఏ పార్టీది ఉన్నా వాళ్ళ పాత్ర వాళ్ళు నిర్వహించడానికి ఉదాహరణ. ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉండడానికి వాళ్ళు ఎంత సపోర్ట్ చేసిండ్రు, కానీ కన్న కూతుర్ని కూడా కాపాడుకోలేనటువంటి పరిస్థితిలో ఆ రోజు కరుణానిధి గారు ఉండే, యూపీఏ ప్రభుత్వంలో భాగస్వామ్యమై ఉండే. కానీ ఇన్వెస్టిగేషన్స్ ఏజెన్సీస్ ఎక్కడన్నా తలొగ్గినాయా? వారి పని వాళ్ళు చేస్తున్నారు, కోర్టులు వాళ్ళకి ఇవ్వాల్సిన డైరెక్షన్స్ వాళ్ళకి ఇచ్చిండ్రు.